దేవుడిని వందనాలు దేవా, జ్ఞాపకం చేసుకొని మాకు ప్రత్యేకమైన దినాన్ని ఏర్పరిచి ముందు నడిపించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. 10 నిమిషాలు అవుతుంది. మరి కృతజ్ఞత నిమిత్తము కొన్ని సత్యాలను మరి వాక్య వెలుగులో చూస్తున్నాగా మీకు కాపుదల ఉంచమని, ధ్యానం దయచేయమని, పరిశుద్ధాత్మ నడిపి మాకు దయచేయని కోటి ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాం బట్టి ఆమేన్. మొట్టమొదటిగా మీ అందరికీ హార్వెస్ట్ ఫెస్టివల్ శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ కూడా మరి ఇదే సమయాన్ని మరి వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవుడిని ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మనం వాక్యం నుంచి కొన్ని సత్యాలు తెలుసుకునే ముందు మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒకవేళ ఈరోజు మిమ్మల్ని అడిగితే దేవుని మీరు ఈ దినమున ఒకవేళ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలంటే ఏ కారణాన్ని బట్టి చెప్తారు? ఈరోజు అని కాదు కానీ ఇప్పటి వరకు మీరు దేవుని కృతజ్ఞతలు చెల్లించాలంటే ఏ కారణాన్ని బట్టి? దేవుడు చేసిన మేలు. సేమ్ ఆన్సర్ ఏమి ఇవ్వకండి, సేమ్ ఆన్సర్. దేవుడు చేసిన మేలులో ఒకటి రక్షణ, ఇంకా ఓకే సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. సరే ఓకే పాపం శాపం చూపించాడు. ఓకే ఇంకా మర్చిపోయాను. మనోహర్ దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే మనకు కారణాలు చెప్తున్నారు. ఒక కారణం చెప్పు. స్వస్థత ఇచ్చాడు. థ్యాంక్ యూ. రక్షణ ఇచ్చాడు. ఓకే థ్యాంక్ యూ, మంచి ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు మరొక ప్రశ్న, ఒకవేళ ఇవన్నీ దేవుడు చేయకపోతే దేవుడికి చేస్తారా? ఇవ్వలేదు, ఇవన్నీ ఏమి చేయలేదు, మీకు ఏం మేలు చేయలేదు, స్వస్థపరచలేదు, మీకు రోజు అన్నం ఏ కారణం లేదు, ఏమీ చేయలేదు, మనల్ని లోకాన్ని పంపించాడు. అంటే జనరల్గా మనకు ఎవరికైనా కృతజ్ఞత చెల్లించాలంటే మనం ఏం చేసేది ఏంటంటే ఒక రీజన్ కొరకు వెతుకుతాం. రీజన్ లేకపోతే కృతజ్ఞత చెల్లించాలంటే ఇబ్బంది పడతాం. నువ్వు ఏం చేసినావు, నాకు నీకు థ్యాంక్స్ చెప్పాలా, నేను నీకేమైనా చేయాలంటే నువ్వు నాకేమైనా చేయాలి కదా అని ఒక గివ్ అండ్ టేక్ అనే ఒక అభిప్రాయం ఉంటుంది కదా. అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో నేను 3 పునాదుల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ పునాదులు అంటే, దేవుడు ఏదైనా చేసినా చేయకపోయినా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే వాక్యానుసారంగా మనకు 3 పునాదులు ఉండాలి. ఆ 3 పునాదుల గురించి క్లుప్తంగా మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. జనరల్గా మనము ఒక ఇల్లు కట్టినామంటే ఆ పునాది సరిగా లేకపోతే ఇల్లు నిల్చున్నది. ఏ చిన్నదైనా, అది ప్లాస్టింగ్ అయినా పెయింట్ అయినా ఏదైనా అది ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒక టైంలో కూలిపోయే అవకాశం ఉంటుంది పునాదులు సరిగ్గా లేకపోతే. ఒకవేళ మన విశ్వాస జీవితంలో కృతజ్ఞత విషయంలో కొన్ని పునాదులు మన జీవితంలో లేకపోతే దేవునికి కృతజ్ఞత చూపించాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఒకటి ఈ 3 పునాదులు మనకు లేకపోతే. మనం క్లుప్తంగా ఈ 3 పునాదుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మొదటి పునాది గురించి నేను ఎక్కువ వివరిస్తాను. మిగతా 2 త్వరగానే అయిపోతే మీరు కంగారు పడకండి. మొదటి పునాది ఏంటంటే, మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి కాదు, ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే మొదటి పునాది ఏంటంటే, ఆయన సార్వభౌముడు, ఆయన
సర్వాధికారి, సమస్తంపై ఆయనకు అధికారం ఉన్నది, సమస్తము ఆయన కంట్రోల్లో ఉన్నదని సత్యాన్ని మనం తెలుసుకున్న వారమైతే మనము ఆయనకి కృతజ్ఞతలు చాలా ఈజీగా చెల్లించే అవకాశం ఉంటుంది. ఆ స్వభావాన్ని మనము ఈజీగా కలిగి ఉంటాం. బైబిల్లో చాలా చాలా సందర్భాల్లో దేవుడు ఏ విధంగా సార్వభౌముడు, ఏ విధంగా ఆయనకి సర్వాధికారం ఉన్నది అనే విషయాన్ని చాలా వివిధ వచనాలలో మనము చూసుకోవచ్చు. నేనే చదువుతాను సమయాన్ని సేవ్ చేయడానికి. ఆయన సర్వాధికారం గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. మొదటి ఏంటంటే బైబిల్ ఏం అంటే ఆయన అన్నిటిపైన రాజ్యం చేయుచున్నాడు అని వాక్యం సెలవిస్తున్నది. కీర్తనలు 103:19 ఏమని రాయబడింటే సెకండ్ పార్ట్ ఆఫ్ ది వర్స్, ఆయన అన్నిటిపైన రాజ్య పాలన చేసి, అన్నిటిపైన ఏమన్నా ఫిల్టర్స్ కూడా లేవు అక్కడ, అన్నిటిపైన ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడని రాయబడి ఉన్నది. రెండో విషయం చూసుకున్నట్లయితే ఆయన రాజులపైన జాతులపైన రాజ్యం చేర్చున్నాడని వాక్యం సెలవిస్తున్నది. అపోస్తుల కార్యము 19:26-27 ఏముంటుందంటే ఆయన పౌలు చెప్తున్నాడు ఏంటంటే, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు కూడా, ఏ మనుషులు ఎక్కడ ఉండాలా, ఎక్కడి నుంచి రావాలా, ఏ కంట్రీస్ ఉండాలా, ఏ కాంటినెంట్స్ ఉండాలా, ఇవన్నీ డిసైడ్ చేసింది ఎవరో మ్యాప్ గీసి కాదు, దేవుడు నియమించాడు. ఎవ్రీథింగ్, ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎరిమియా 27:5 ఆయన చెప్తాడు, అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీద నున్న నరుల జాతులను నేనే సృజించి అని ఆయన ఎవరికి ఇచ్చుట న్యాయమో అని ఆయనే డిసైడ్ చేశాడు, మనుషులుగా డిసైడ్ చేసింది. రోమీయులకు రాసిన పత్రిక 13:1 అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రతి వాడును పై అధికారులకు లోబడవలెను, ఏదనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడ్డాయి. ఈ లోకంలో ఉన్న అధికారులు అందరూ ఎవరి ద్వారా నియమింపబడ్డారంటే మనం ఓట్లు వేసినందుకు కాదండి. మనకు దీనికంటే క్లియర్ వచనం ఏం లేదు. దేవుడు మన ద్వారా ఆయన ఒక చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన రాజులపైన, అధికారులపైన, రాజ్యాలపైన ఆయన కంట్రోల్ ఉన్నదనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మూడోది, ఆయన సృష్టి పైన నియంత్రణ కలిగి ఉన్నాడనే విషయాన్ని కూడా మరి ఆయన సర్వాధికారాన్ని చూపిస్తుంది. దానియేలు 2:21 ఏమని రాయంటే, ఆయన కాలమును సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానము అనుగ్రహించున్నాడు. కాలమును సమయమును ఏం చేస్తారంట? మార్చువాడేమి. సో సీజన్స్, టైమ్స్ ఇవన్నీ దేవుడే చేంజ్ చేస్తున్నాడు. అంత కంట్రోల్ ఉన్నది దేవునికి. ఆయన సర్వాధికారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నాలుగోది, ఆయన మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా దాంట్లో కూడా ఆయన నియంత్రణ చేస్తున్నాడు. సామెతలు 16:9 ఒకడు తాను చేయబోవున్నది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. 16:33 కూడా షీట్లో ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు ఎవరి వశము? యెహోవా వశము. కోఇన్సిడెన్స్, లక్, ఫ్లూక్ అన్నీ మనం మాట్లాడుతున్నాం.
కానీ ఏ జరిగే ప్రతిదీ దేవుడు కలిగిస్తున్నాడు, దేవుడు అనుమతిస్తేనే జరుగుతుంది అనే విషయాన్ని మనం అందరము సంపూర్ణంగా నమ్మాలి. చాలా క్లియర్గా మరి సామెతల్లో రాయబడి ఉంది. అంతే మనకందరికీ తెలిసిన వాక్య భాగ్యం 10వ అధ్యాయంలో చివరి 29-31లో మీ తల వెంట్రుకలను లెక్కింపబడిన అంటున్నాడు. అంటే ప్రతి తల వెంట్రుకలు కూడా, అంటే లిటరల్గా అవన్నీ లెక్కేస్తున్న నా ఉద్దేశం కాదు, కానీ అంత డీటెయిల్ కూడా దేవుడు నియంత్రణ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 5వది వాక్యం ఏంటిదంటే ఆయన చేసే ప్రతిది కూడా ఆయన చిత్త ప్రకారం, ఆయన నచ్చితే చేస్తాడు, లేకపోతే లేదు. వాక్యము చాలా స్పష్టంగా రాయబడింది. కీర్తనలు 135:6లో ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నింటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించుతున్నాడు. తనకిష్టమైనదంతయు. కేవలము ఆయన సర్వాధికారి కాబట్టి ఆయన విధంగా చేయగలుగుతున్నాడు. 6వది ఆయన ఉద్దేశాన్ని ఎవరు ఆపలేరని వాక్యం సెలవిస్తుంది. యోబు 42:2లో ఏం రాయబడింది? నీవు సత్క్రియలను చేయగలవనియు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఏది కూడా దేవుడు అనుకుంది ఖచ్చితంగా జరుగుతుంది అని వాక్యము ఖచ్చితంగా చెప్తున్నది. దేవుడు అనుకున్నది ఖచ్చితంగా చేస్తాడు. మన రక్షణ నిమిత్తము మన ఎందుకు మనం ఇంకా బతుకున్నామంటే అది ఆయన బట్టే, చచ్చిపోయినామంటే ఆయన బట్టే, ఇంకా గర్భంలో ఉన్నామంటే ఆయన బట్టే. ఎన్నో వర్షం మనం జ్ఞాపకం చేసుకోవడానికి. ద్వితీయోపదేశ కాండము 32:39లో ఇదిగో నేనే దేవుడునో, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును బ్రతికించువాడును నేనే. చాలాసార్లు ఎవరైనా చనిపోతే చాలా ఇబ్బంది పడతాము, చాలా బాధపడతాము మన కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు. కానీ అది అనుమతించింది ఎవరు అని అంటే దేవుడే అనే సత్యాన్ని మనము తెలుసుకుంటే మనము ఆయన కృతజ్ఞత ఇంకా ఈజీగా చేయగలుగుతాం. యాకోబు 1:17 ఏమనుంటుందంటే శ్రేష్టమైనను ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఎవ్రీ గుడ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ అబౌవ్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ హెవెన్లీ లైట్స్. మీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందని అంటే ఖచ్చితంగా ఏదో కొంచెమైనా జరుగుతుంది. ఏం జరుగుతాను చెప్పలేము, కానీ ఆ మంచికి కారణము దేవుడు మాత్రమే. చెడుకు కారణం కూడా కొన్నిసార్లు దేవుడు అవుతుంది, కానీ మ్యాక్సిమం మన వల్లనే అవుతుంది. మనం చేసే తప్పుల వల్లనే మన జీవితంలో చెడు జరుగుతుంది. కానీ మంచి జరుగుతుందంటే దానికి 100% కాజ్ అవ్వాలంటే అది దేవుడే, మనం కాదు. ఎందుకంటే మనలో ఎటువంటి మంచి లేదు. ఆయన ఇంత కంట్రోల్ చేస్తున్నాడు, ఇంత సర్వాధికారం ఉంది కాబట్టి మనము ఆ కారణాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. చాలాసార్లు మన జీవితంలో ఏదైనా మంచి జరిగితే, ఏదైనా సాధించినాం అనుకోండి, అది మనము చాలాసార్లు అది ఆ ఘనతని మనకి ఆపాదించుకోవాలనుకుంటాం. వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, పిల్లలకి మా బాబు చాలా కష్టపడ్డాడు, చాలా చదివాడని మన పేరెంట్స్ చెప్తారు. మన పిల్లలు కూడా నేను చాలా కష్టపడ్డానమ్మా, నేను చాలా కష్టపడి చదువుకున్నాను, చాలా బాగా రాశాను, దానివల్ల కలిగిందని అంటారు.
ఏదైనా గేమ్స్లో గెలిస్తే నేనే కష్టపడి చేశాను ఒక భావం. కానీ ఇందాక చెప్పినట్టు మన జీవితంలో జరిగే ప్రతి మంచి అది దేవుని వలననే కలిగినది. మనము దేవుడు చేసిన దాన్ని మనకు ఆపాదించుకోవడము మంచిది కాదు. యెషయా 42:8 ఏమేమి రాకుంటే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను నిచ్చువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. నాకు రావాల్సిన స్తోత్రము నాకే రావాలి. ఈ మంచి నేను చేసిన కాబట్టి దేవునికి చెందనివ్వాలి. మన జీవితంలో ఏ మంచి జరిగినా ఒకవేళ అంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. దేవుడు చేసే మంచిని మన వలన కలిగిన ఒక ఫీలింగ్లో ఉన్నామంటే అని మంచిది కాదు. సో ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి మనము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ కృతజ్ఞత అది ఇంత గొప్పగా దేవుడు కాబట్టి మనము భయంతో కృతజ్ఞత చేస్తామంటే దానికి ఎటువంటి విలువ ఉండదు. కానీ మన కృతజ్ఞత అన్నిటిపైన నీకు అధికారం ఉంది కదా దేవా, దాన్ని బట్టి నా జీవితంలో మీరు ఏదైనా చేసినా చేయకపోయినా, నేను ఉండకపోయినా నువ్వు సర్వాధికారం కలిగి ఉన్న దేవుడు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనే ఒక సత్యాన్ని, ఆ పునాది మీద మన జీవితాన్ని కట్టుకుంటే మంచిది. ఈ మధ్య మీరు నిన్న ఎంతమంది క్రికెట్ చూస్తున్నారో తెలియదు కానీ నిన్న ఉమెన్స్ వరల్డ్ కప్లో జెమిమా రాడ్రిగెస్ అనే ఒక అమ్మాయి, ఆమె సెమీఫైనల్ గెలిపించినాక చాలా కష్టపడ్డది. ఆమె నిజంగా చాలా కష్టపడ్డది. ఆస్ట్రేలియా మీద గెలవాలంటే చాలా కష్టం. ఆ ముక్కది చిన్న ఉంటుంది, పొట్టిగా చిన్న ఉంటుంది, కానీ అంత పెద్ద వాళ్ళు ఆస్ట్రేలియా ఏంటంటే బాగా ఏదేదో అని వాళ్ళని నిరుత్సాహపరిచి గెలుస్తారు అట్లాంటి వాళ్ళు. అయినా ఆమె తట్టుకొని చివరి వరకు ఆడి గెలిపించి అన్న మొదటి మాట ఏంటంటే, నన్ను యేసు ప్రభు నడిపించాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి విషయంలో మనకు దేవుడికి చెందవలసిన ఘనతని దేవునికి ఆపాదించి ఆయన సర్వాధికారిని మనం నమ్ముకుంటే మనకు మంచిదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని రెండో పునాది క్లుప్తంగా ముగించుకున్నాము. మొదటిది ఏది, మనం ఆయన సర్వాధికారాన్ని బట్టి మనం ఆయనని స్తుతించాలి. రెండవది, యేసు ప్రభు మనకందరికీ బైబిల్లో చాలా మాదిరిలు ఉన్నాయి. దావీదు అనుకోవచ్చు, యోసేపు ఉండొచ్చు, అబ్రహాం ఉండొచ్చు, మోషే ఉండొచ్చు, పౌలు ఉండొచ్చు, పేతురు ఉండొచ్చు. చాలా మంది ఎన్నో విషయాలు చేశారు, ఎన్నో మాదిరి చూపించారు, ఎన్నో మంచి పనులు చేశారు. వాళ్ళని అనుసరించడం మంచిదే, తప్పేం కాదు. కానీ క్రైస్తవులంగా అందరికంటే ఎక్కువ ఎవరిని అనుసరించే వారంగా ఉండాలంటే యేసు ప్రభుకి అవసరత లేదు, కానీ ఆయన కొన్ని సందర్భంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుడే ఉండి కూడా ఆయన మానవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నాకందరికి తెలిసిన వాక్య భాగాన్ని, ఆయన 5,000 మందికి రొట్టెలు పంచేటప్పుడు కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అవసరం ఏంటి దేవునికి? అక్కడ ఒక మాదిరి చూపించాడు. అక్కడ కూడా ఆయన చివరి గడిలో శిష్యులతో ఉన్నప్పుడు ఆయన మనం ప్రభు బలాన్ని ఆచరిస్తాం కదా అందరం. 1 కొరింథీ 11:23-24 ఆయన రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అక్కడ కూడా యేసు ప్రభు దేవుడే ఉండి కూడా ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఆయన లాజరు ఆయన బయటికి వచ్చే సమయంలో కూడా అక్కడ కూడా ప్రార్థన చేసే ముందు, దేవా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఆ ప్రార్థన ఆలకించినందుకు అని ఆ సందర్భం కూడా ఎందుకు యేసుప్రభు చేశాడు? అవసరమైన యేసుప్రభు కేవలం ఒక మాదిరి చూపించాలా, దేవుని పైన ఆధారపడి ఉండాలనే విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు. ఇక్కడ ఉన్న మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొదటి పునాది ఆయన సర్వాధికారి కాబట్టి
ఆ పునాది మీద మన ఒక కృతజ్ఞతలు ఉండాలి. రెండో పునాది ఏంటంటే యేసు ప్రభు అనుసరించాడు కాబట్టి ఆ పునాది మీద మనం కూడా అనుసరించాలి. మూడోది చివరిగా ప్రాముఖ్యమైన పునాది ఏంటంటే 1 తెస్సలోనిక 5:16-18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో చెప్తారా, యేసు క్రీస్తునందు ఒకరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారైతే మీరు దేవుని చిత్తాన్ని చేసేవారు. మనం దేవుని చిత్తం అని చాలా ప్రయాసపడతాం. నా జీవితం దేవుని చిత్తం ఏంటిదని అందరికి ప్రశ్న కదా. దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, దేవుని చిత్తాన్ని చేసేవారైతే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాస్తూ కూడా 5:20 కూడా చెప్తాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తముని గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో. కొలిసిలో కూడా మరియు కొలిసి 3:17 కూడా, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినానో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఇది ఒక లైఫ్ స్టైల్గా ఉండాలి, మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి కృతజ్ఞత చెల్లించడము అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఒకవేళ చివరి మాటతో ముగించుకున్నాం. ఒకవేళ మనము 3 పునాదులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన సర్వాధికారం బేస్ చేసుకొని మన యొక్క కృతజ్ఞత ఉండాలి. రెండవది యేసు ప్రభు మాదిరి చూపించాడు కాబట్టి మనం కృతజ్ఞత చేయాలి. మూడోది కృతజ్ఞత చేయడము దేవుని చిత్తం కాబట్టి మనము ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. ఒకవేళ కృతజ్ఞత చేయని వారమైతే బైబిల్ ఒక మాట అంటున్నాం, రోమీయులకు రాసిన పత్రిక 1:21 ఏమని రాయమంటే మాటతో ముగించుకున్నాం. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదమూలం యందు వ్యర్థులై. వాళ్ళు దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, దేవుని తెలిసి కూడా మహిమపరచలేదంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. దానివల్ల వాళ్ళకి జరిగిన నష్టం ఏంటంటే వ్యర్థులయ్యారట. వ్యర్థులు, ఇంగ్లీష్లో ఫూల్స్. ఇంకా మన భాషలో పిచ్చోళ్ళు అయిపోయినట్టు. కృతజ్ఞత చెల్లించకపోతే అన్ని నా వలన కలిగినాయి. మీ అందరికీ నెబుకద్నెజర్ స్టోరీ తెలిసామా? ఆయన అంత నా వల్లనే కలిగిందని అనుకున్నాడు, ఏమైంది? జంతువుగా మారిపోయాడు. అట్లా దేవుడు చేయడు. కానీ క్రైస్తవులంగా మరి మనం ఆరాధించే దేవుడు ఇంత గొప్ప దేవుడు, సర్వ అధికారం కలిగిన దేవుడు. ఆయన ఒక మాదిరిగా నేను చేస్తున్నా కాబట్టి మీరు చేయండి అని చెప్తున్నాడు. ఇది దేవుని చిత్తం అని కూడా చెప్తున్నాడు. కాబట్టి ఈ పునాదుల్ని బేస్ చేసుకొని దేవుడు మన జీవితంలో చెయ్యడు, చాలా విషయాలు చేయడు. రాసి పెట్టుకోండి, చాలా చేయడు, కొన్ని చేస్తాడు. సో ఏం చేసినా చేయకపోయినా చేయనప్పుడు కూడా కృతజ్ఞత చెప్పేవారం అయితే అందరం అనుకుంటాం మనం యోగులాగా ఉంటాము అని. ఉందాం, స్పెషల్ క్యారెక్టర్ హిస్టరీలో అందరం ఆయనలాగా ఉండాలంటే ఉన్నాం. కాబట్టి మనము యోగులాగా కావాలంటే దేవుని తెలుసుకునే వారమై ఉండాలి. కాబట్టి దేవుడు అటువంటి కృపని మనకు దయచేయాలని మరి ఈ యొక్క పునాదులు జ్ఞాపకం చేసుకొని మరి ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలు మనం చేసే ప్రతిదీ కూడా మరి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే స్వభావం కలిగి ఉండి మనం చేస్తే మంచిది. మరి అటువంటి కృపను దేవుడు మనకు దయచేయాలని కొద్ది మాటలు ముగిస్తున్నాం. ఆమేన్.
మరి మన జీవితంలో దేవుని స్తుతించడానికి ముఖ్యంగా దేవునికి మన కృతజ్ఞత